స్థిరాస్తి వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలి, కఠిన నిబంధనలు సులభతరం చేయాలి, ఖజానా ఆదాయం పెంచాలి. ఇవే లక్ష్యాలు పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తగ్గట్లుగానే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ నిబంధనల్లో సవరణలు చేయాలన్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుంది. స్థిరాస్తి రంగానికి ఊపునిచ్చేలా టీడీఆర్ విధానంలో సంస్కరణలు చేపట్టింది. హైరైజ్ బిల్డింగ్లలో అంతస్తుల పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ మేరకు 2012 నాటి భవన నిర్మాణ నిబంధనల్లో సవరణలు చేసింది. తద్వారా అంతస్తుల నిర్మాణంలో వెసులుబాటు కల్పించడంతో పాటు సెట్ బ్యాక్లలో మినహాయింపులు కల్పించింది సర్కార్. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని రియల్ ఎస్టేట్ రంగం స్వాగతించింది. మౌలిక వసతుల విస్తరణకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. మరి టీడీఆర్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఈ అంశాలు వివరంగా చూద్దాం. రియల్ ఎస్టేట్ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే రంగం ఇది. ఇక మరో ముఖ్యమైన అంశం మౌలిక సదుపాయాలు. సౌకర్యాలు ఎంత అనువుగా ఉంటే వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా అంతే అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు రంగాలకు ఊతం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థిరాస్తి రంగానికి చెందిన పలు సంస్థలు చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు కొత్త జీవో తీసుకొచ్చింది. 2012లో జారీ చేసిన జీవో 16కు సవరణలు చేస్తూ కొత్తగా జీవో 95ను అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ వినియోగంలో కీలక మార్పులు చేసింది. అదనపు అంతస్తుల నిర్మాణంలో వెసులుబాటు కల్పించడమే కాక సెట్ బ్యాక్లలో మినహాయింపులు ఇచ్చింది. ఇప్పటి వరకు 18 మీటర్ల ఎత్తున్న బిల్డింగ్లను హైరైజులుగా పరిగణించేవారు. కొత్త జీవో ప్రకారం ఇకపై 21 మీటర్ల ఎత్తున్న వాటిని హైరైజులుగా లెక్కిస్తారు. అంటే ఆ మేరకు నిర్మాణదారులకు ఊరట లభించినట్టే. నిజానికి గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జీవో 16ని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం హైరైజ్ బిల్డింగ్లలో 10వ అంతస్తు దాటి నిర్మిస్తే ఆ నిర్మిత స్థలంలో టీడీఆర్లో 10% మేర తప్పనిసరిగా వినియోగించాలి. ఇలా చేయడం ద్వారా టీడీఆర్కు డిమాండ్ పెంచాలని భావించింది సర్కార్. అయితే ఈ నిర్ణయంపై భవన నిర్మాణదారుల నుంచి కొంత అసహనం వ్యక్తమైంది. ప్రభుత్వం పునరాలోచిస్తే మంచిదని విజ్ఞప్తులు చేశాయి ఆయా సంస్థలు. టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేయడం వల్ల అపార్ట్మెంట్లలో చదరపు అడుగు విస్తీర్ణానికి అదనంగా 350 నుంచి 400 రూపాయల మేర ధర పెరుగుతూ ఉండొచ్చని వెల్లడించాయి. ఈ సమస్యను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవో 95ను తీసుకొచ్చింది. పాత నిబంధనల్లో కొన్ని సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం చూస్తే టీడీఆర్ వినియోగం విషయంలో మార్పులు చేసింది. హైరైజ్ బిల్డింగ్లలో 10వ అంతస్తు నుంచి 20వ అంతస్తు వరకు నిర్మిత స్థలంలో టీడీఆర్ వినియోగాన్ని 3% నిర్ణయించింది. ఒకవేళ ఇది 20 అంతస్తులకు మించితే ఆ నిర్మిత స్థలంలో 5% స్థలానికి సమానమైన టీడీఆర్ వినియోగించాలని స్పష్టం చేసింది. అయితే భవన నిర్మాణానికి అనుమతి తీసుకునే సమయంలో 50% మేర టీడీఆర్ వినియోగిస్తున్నట్టుగా డాక్యుమెంట్స్ ఇవ్వాలి. తర్వాత ఆక్యుపెన్సీ సమయంలో మరో 50% టీడీఆర్ వినియోగానికి సంబంధించిన పత్రాలు అందించాల్సి ఉంటుంది. కొత్త జీవో ప్రకారం హైరైజ్ బిల్డింగ్లు అంటే 21 మీటర్ల ఎత్తు లేదా అంతకు మించి ఉన్నవే. అంతేకాదు ఆ బిల్డింగ్లో చిమ్నీలు, కూలింగ్ టవర్స్, బాయిలర్ రూమ్స్, లిఫ్ట్ మిషన్ రూమ్స్, కోల్డ్ స్టోరేజ్ లాంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లాట్ విస్తీర్ణం 750 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల వరకు ఉంటే అందులో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు ఉన్న భవనాలను టీడీఆర్ వినియోగం ద్వారా మాత్రమే నిర్మించేందుకు వీలుంటుంది. అయితే తప్పనిసరిగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. ఇక హైరైజ్ బిల్డింగులు కానీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేపట్టినప్పుడు టీడీఆర్ వినియోగంతో సెట్ బ్యాక్ మినహాయింపు కల్పిస్తోంది ఈ కొత్త జీవో. ఇక్కడ సెట్ బ్యాక్లు అంటే భవనం చుట్టూ వదిలే ఖాళీ స్థలాలు. ముందు, పక్క, వెనుక ఇలా 3 రకాలుగా ఉంటాయి. కొత్త జీవో ప్రకారం టీడీఆర్ వినియోగిస్తే ఈ సెట్ బ్యాక్లలో మినహాయింపు లభిస్తుంది. హైరైజ్ బిల్డింగ్ల విషయంలోనూ సెట్ బ్యాక్లో మినహాయింపు ఇచ్చినప్పటికీ ఓ నిబంధన పెట్టింది ప్రభుత్వం. టీడీఆర్ వినియోగంతో సెట్ బ్యాక్ పరంగా 10% మేర మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో నిర్మాణాలకు అన్ని వైపులా తక్కువలో తక్కువ 7 మీటర్ల సెట్ బ్యాక్ ఉండాలని తేల్చి చెప్పింది.
ప్లాట్ విస్తీర్ణం 2000 చదరపు మీటర్లు అంతకు మించి ఉంటే 40 ఫీట్ల రోడ్డు ఉన్న ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోరుకు అదనంగా 5 అంతస్తుల వరకే నిర్మాణానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం దానిపై అదనంగా మరో 2 అంతస్తులు వేసుకోవచ్చు. 60 ఫీట్ల రోడ్డుంటే అదనంగా 4 అంతస్తులు, 80 ఫీట్ల రోడ్డు ఉంటే అదనంగా 5 అంతస్తుల వరకు నిర్మించే వెసులుబాటు కల్పిస్తోంది పురపాలక శాఖ జారీ చేసిన కొత్త జీవో. మాస్టర్ ప్లాన్లో రోడ్డు విస్తీర్ణం విషయంలో ఎలాంటి మార్పులు జరిగినా, అంటే రోడ్డు వెడల్పు తగ్గించినా తొలగించినా ఆ స్థలానికి సమానమైన కన్వర్షన్ ఛార్జీలు లేదా డెవలప్మెంట్ ఛార్జీలు చెల్లించాలి, లేదా టీడీఆర్కు సమానమైన ఛార్జీలైనా చెల్లించాల్సి ఉంటుంది. And the present relaxations are very beneficial for the developer, for the end user, and for the low and medium developers also, for smaller projects also. They have actually increased the additional floors depending on they connected with the road width. For 40 feet, 60 feet, 80 feet, they have given different floor heights. Because the developer will get additional floor area of 1 to 2 floors extra depending on the road width. So it will definitely benefit the developer and the medium and small customers. టీడీఆర్ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నాం సరే, అసలు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే ఏంటి? ఏ సందర్భంలో వీటిని వినియోగిస్తారు? వీటిపై కాస్త వివరంగా మాట్లాడుకుందాం. మీకు ఓ స్థలం ఉందని తెలుసుకుందాం. ఆ ప్రాంతంలోనే ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించుకుంది, లేదా పార్కు నిర్మించాలని అనుకుంది. అందుకోసం మీ ల్యాండ్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీ స్థలానికి తగ్గ పరిహారాన్ని నగదు రూపంలో కాకుండా ఓ బాండు రూపంలో ఇవ్వడమే ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ కాన్సెప్ట్. దీని ద్వారా మీరిచ్చిన స్థల విస్తీర్ణానికి అదనపు విస్తీర్ణంలో మరెక్కడైనా బిల్డింగ్ నిర్మించుకునే వెసులుబాటు వస్తుంది. సరళంగా చెప్పాలంటే అదనపు అంతస్తులు నిర్మించుకోవడానికి పనికొచ్చే బోనస్ కూపన్ లాంటిదే ఈ టీడీఆర్. ఒకవేళ భవనం నిర్మించే ఆసక్తి లేకపోతే వేరే బిల్డర్కు ఈ టీడీఆర్ను విక్రయించవచ్చు. వారి నుంచి అంత మొత్తానికి నగదు అందుకోవచ్చు. ఈ టీడీఆర్ ద్వారా భూ యజమానులతో పాటు నిర్మాణదారులకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుంది. పరిహారం కోసం ఏళ్లపాటు వేచి చూసే సమస్య లేకుండా టీడీఆర్ ద్వారా త్వరగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎక్కువ అంతస్తులతో భవనాలు నిర్మించుకునే వెసులుబాటు కలగడం ద్వారా ఆ మేరకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వం కూడా రోడ్డు విస్తరణ లేదా మౌలిక వసతుల కల్పనకు ఖరీదైన భూములు కొనే అవసరం లేకుండా టీడీఆర్ వెసులుబాటు కల్పిస్తోంది. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఎలా బెనిఫిట్ జరుగుతుంది, అండ్ కోర్ సిటీలో కూడా ఎలాంటి గ్రోత్ రాబోతుంది, రేట్స్ ఎలా కంట్రోల్లో ఉండబోతున్నాయి, అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ సిటీ, ఒక హెల్దీ సిటీని మనం ఎలా చూడబోతున్నాం అనేది ఇందులో ఉన్నటువంటి ఈ కొత్త జీవో కానీ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్నటువంటి పాలసీస్ కానీ జీవోస్ని కానీ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రహదారి విస్తరణ కోసం పక్కనే ఉన్న స్థలాన్ని, భవనాన్ని స్వాధీనం చేసుకోవలసి వస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ స్థలానికి ఉన్న విలువకు 200% అదనంగా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. దాన్ని నగదు రూపంలో కాకుండా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్స్ జారీ చేస్తుంది. ఇప్పటివరకు కేవలం రహదారుల పక్కన ఉన్న నిర్మాణాలకు మాత్రమే ప్రభుత్వం టీడీఆర్ ఇచ్చేది. కానీ జనవరి 16న తీసుకొచ్చిన జీవో 16లో నాలాలు, చెరువులు, కుంటలు, నదుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాలు, స్థలాలకు టీడీఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం బఫర్ జోన్లో ఉంటే 300%, బఫర్ జోన్ సమీపంలో ఉంటే 400% టీడీఆర్ ఇస్తున్నారు. లేక్స్ లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా, లేక్స్ లో బఫర్ జోన్ లో ల్యాండ్ ఓనర్స్ ఉన్నా వాళ్ళందరికీ టీడీఆర్ ఇచ్చి అవన్నీ రీక్లెయిమ్ చేస్తున్నారు. సో ఒక్కసారి కనుక గవర్నమెంట్ టీడీఆర్ ఇచ్చేస్తే లేక్స్ లో ఎంక్రోచ్మెంట్స్ తగ్గిపోతాయి. అదంతా కూడా గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోతుంది. అది దాని ద్వారా మనము ఈ ఎగ్జిస్టింగ్ లేక్స్ని ఏదైతే మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనము అశ్రద్ధ చేశామో అవన్నీ కూడా పునరుద్ధరింపబడతాయి. మూసీ ఒకటే కాదు, మూసీతో పాటు హైదరాబాద్లో ఉన్న చిన్న పెద్ద లేక్స్ అన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ 9 లేక్స్ పునరుద్ధరించి వాటిని మళ్ళీ మనకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం మూసీ అభివృద్ధిపై పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే మూసీ పరిసరాల్లో ఎన్నో ఆస్తులను సేకరించాల్సి వస్తోంది. యజమానులు స్వచ్ఛందంగా స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం టీడీఆర్ ఇస్తోంది. ఈ టీడీఆర్ను స్థల యజమానులు సులభంగా విక్రయించుకునేలా ప్రస్తుతం జీవో 95లో వెసులుబాటు తీసుకొచ్చింది. మొత్తంగా చూస్తే ఈ సవరణలతో నిర్మాణ రంగానికి కొత్త జోష్ వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సామాన్యులపై ఇదేమైనా భారం చూపిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.
చదరపు అడుగుకు కనీసం 100 రూపాయల నుంచి 400 మేర అదనంగా ధరలు పెరుగుతుండొచ్చు అన్నది కొందరి వాదన. ఏదేమైనా ఈ నిర్ణయం ద్వారా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరగనుంది.